ఫ్రై చేసుకున్నా ఈ యొక్క కారప్పొడి గాని వేస్తే చాలు. ఫ్రై అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగనే రైస్‌లోకి తిన్నా గాని చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసి కొన్ని పొడులు గూడా అయితే చేసేసుకుంటున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి అవన్నీ కూడా అయితే వేయించుకొనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్‌లోకి, మటన్‌లోకి కావాల్సిన పొడండి జీలకర్ర, ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగం, 2 యాలుక్కలు గూడా వేసేసుకొని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర అవన్నీ కూడా అయితే మిక్సీకి పట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్‌లోకి వేసే మసాలా అయితే మిక్సీకి పట్టుకున్న తర్వాత లాస్ట్‌లో 4 చిన్నుల్లిపాయ రెబ్బలైతే వేసేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే మటన్‌లో, చికెన్‌లో రెండిటిలో అయితే వేసేసుకోవచ్చు. ఇది వేసుకుంటే గరం మసాలా వేసే పని లేదండి. టేస్ట్ అనేది బావుంటుంది ఇది వేసినా కానీ. గరం మసాలా వేస్తే ఏంటంటే గ్యాస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రైలోకి వేసే కారప్పొడైతే చూపిస్తాను. ఫ్రైలోకి కావాల్సిన కారప్పొడైతే పల్లీలు వేయించుకున్నవి, అలాగనే రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నూరుకునేటప్పుడు ఒక స్పూను కానీ ఒక అర స్పూన్ కానీ జీలకర్ర వేసుకొని ఇదంతా 3 కలుపుకొని నూరుకోవాలి మెత్తంగా. ఇదిగోండి ఈ విధంగా నూరుకోవాలి. పల్లీలు పొడైతే ఫ్రైలోకైతే చాలా బావుంటుంది. టేస్ట్ అనేది సూపర్‌గా అయితే ఉంటుంది. ఇదంతా నూరుకున్న తర్వాత తగినంత కారమైతే వేసేసుకోవాలి. ఈ కారప్పొడి మిక్సీకి కూడా అయితే పట్టేసుకోవచ్చు. నేను రోలు ఉందని చెప్పేసి రోట్లో అయితే నూరేస్తున్నాను. ఇక్కడ తగినంత కారం అయితే వేసేసుకొని పల్లీల పొడి, కారం ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత నేను జీలకర్ర పొడి ఉందని చెప్పేసి పొడి అయితే వేశాను. జీలకర్ర పొడి వేసిన తర్వాత మరలా ఇదంతా కూడా అయితే కలుపుకొని ఇంకొక్కసారి అయితే నూరుకున్న తర్వాత ఇప్పుడు చిన్నుల్లిపాయ గడ్డంతా కూడా అయితే వేసేసుకొని ఈ చిన్నుల్లిపాయలు మెత్తగా మెదిగేంత వరకైతే నూరుకుంటే ఫ్రైలో వేసే కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కారప్పొడి వేడి వేడి అన్నంలో కొంచెం కారం పొడి అలాగనే నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఈ కారప్పొడి ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. అలాగనే ముందుగా పట్టిన జీరా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి అవన్నీ కూడా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్‌లోకి వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే రెడీ.